శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలందరితో మాట్లాడటానికి మళ్ళీ మన ముందుకు వచ్చేసానండి. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది బిడ్డ. ఈ శుభ సమయాన నీతో మాట్లాడాలని వచ్చాను. నీ సాయి చెప్పేది వింటావా అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడాలని ఎంతో ఆనందంగా వచ్చాను బిడ్డ. ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. ప్రశాంతంగా ఉన్న నా బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో నా జీవితం ఏంటి బాబా ఎలా ఉంది అని ఎంతో కృంగిపోయావు కదా. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఒక ఆకాశంలాగా చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చేశాయి. మబ్బులు కమ్మి జీవితాన్ని చీకటి చేశాయి. అలాంటి సమయంలో నీకు భయం వేస్తుందా తల్లి? ఎందుకు తల్లి నీకు భయం? మబ్బులు కమ్మాయని ఆకాశం భయపడుతుందా చెప్పు? వర్షం వచ్చాక అవన్నీ మెల్లగా వెళ్ళిపోతాయి కదా. అలానే నీ జీవితంలో కూడా ఉరుములు మెరుపుల వలె వచ్చే కష్టాలు మెల్లగా వెళ్ళిపోతాయి. వాటిని చూసి నువ్వు భయపడకు. వాటన్నింటినీ నువ్వు తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా బిడ్డ. ఉరుముల లాంటి దుఃఖం నిన్ను చుట్టుముట్టి నీకు భయం కలిగిస్తుంది కదా. ఆ భయంతో నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు. బాధపడకు తల్లి. ఏడుపు వచ్చినప్పుడు పూర్తిగా ఏడ్చేసాయి. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉరుములు మెరుపులు ఎలా అయితే వచ్చి భయపెట్టి వెళ్ళిపోతాయో అలానే నీ కష్టాలు ఇప్పుడు నిన్ను భయపెడుతున్నాయి కదా. బాధపడకు. నీ మనసులోని బాధంతా కన్నీరు రూపంలో బయటకు వచ్చిన తరువాత నీకు సరికొత్త ధైర్యం వస్తుంది. నిజం తల్లి, ఎప్పుడైతే నీ మనసులోని దుఃఖం బయటికి పోతుందో అప్పుడే నీకు కొత్త ధైర్యం మొదలవుతుంది. నీ మనసులోని బాధ ఏదో ఒక రూపంలో బయటకి పోవాలి తల్లి. అది కన్నీళ్ళ రూపంలో బయటకి వెళ్ళిపోతే నీ మనసు తేలిక పడుతుంది. తేలికైన మనసు ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకుంటుందమ్మా. ఆ సరికొత్త ధైర్యం నీకు ముందడుగు వేయడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. దేనినైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది. చీకటిలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడగలవు. అందుకే నీ బాధను మొత్తం కూడా పూర్తిగా బయటకు పంపేశాయి. మనస్ఫూర్తిగా ఏడ్చేసాయి తల్లి. నీ గుండెల్లో ఉన్న భారాన్ని మొత్తం దించేశాయి. ముందు నిన్ను నువ్వు నమ్ము. అప్పుడే నువ్వు దేనినైనా కూడా సాధించగలవు. ఒక్కసారి నీ గుండె బరువు దించుకున్నాక ఈ ప్రపంచమంతా కూడా నీకు కొత్తగా కనిపిస్తుంది తల్లి. ఎనలేని సంతోషం నీ సొంతమవుతుంది. ఆ సంతోషంతో నువ్వు అనుకున్న దాంట్లో ప్రతి విషయంలో కూడా నువ్వు విజయం సాధించగలవు బిడ్డ. నీ తండ్రి ఎందుకు చెప్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. ఎలాంటి భయాన్ని, ఎలాంటి దుఃఖాన్ని కూడా నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకు. ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది బిడ్డ. నీకు అణువణువునా తోడుగా నిలబడి నీ ప్రతి పనిలో నేను నీకు సాయం చేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. ధైర్యంగా ముందుకడుగు వేయి బిడ్డ. నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా. ధైర్యంగా ఉండమ్మా. నీకంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనలో చాలామంది ఏం చేస్తారంటే అండి, ఏదైనా బాధ వచ్చినా సరే, ఏదైనా దుఃఖం వచ్చినా సరే మనసులో పెట్టుకొని అట్లానే ఉంచేస్తారండి. దాన్ని బయటకు చూపించరు. దానివల్ల ఏమవుతుందంటే గుండెంతా బరువెక్కిపోయి ఒక ముద్ద అన్నం తిన్నా సరే గొంతు దిగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్.
అందుకే ఎప్పుడైనా సరే అండి ఏదైనా బాధ మీకు కలిగినప్పుడు దానిని రిసీవ్ చేసుకోగలిగే శక్తి మీకుంటే రిసీవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ రిసీవ్ చేసుకోలేకపోతే మాత్రం ఏడ్చేసేయండి. మనస్ఫూర్తిగా ఏడ్చేసి ఆ దుఃఖాన్ని, ఆ కన్నీటి రూపంలో బయటికి పంపించేయండి ఫ్రెండ్స్. అప్పుడే మనసు తేలిక పడుతుందండి. లేదంటే ఆ బాధ అనేది మనం చాలా చాలా అవాంతరాలకు దారి తీస్తుందండి. మీ మనసులోని బాధంతా బయటికి వెళ్ళిపోయాక బాబా గారిని ఈ విధంగా ప్రార్థించండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు తండ్రి. ఇకపై ఇటువంటి కష్టాలు రాకుండా నాకు కాపుదల ఇవ్వు బాబా. ఇక మీదట ఏదైనా కష్టం వచ్చినా సరే దానిని తట్టుకొని నిలబడగలిగే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని వేడుకోండి ఫ్రెండ్స్. మీకంతా మంచి జరుగుతుందండి. ఆ తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కష్టాన్ని కూడా మీకు ఇవ్వడు ఫ్రెండ్స్. ఒకవేళ అనుకోని రీతిలో ఏదైనా కష్టం ఎదురైనా సరే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో చూపించే మార్గాన్ని కూడా మన బాబా గారు మనకు చూపిస్తారండి. ప్రతి బాబా బిడ్డని కూడా ఆ తండ్రి కంటికి రెప్పలా కాపాడుకుంటారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.